ఏశావు ఏం చేశాడు? శాశ్వతమైన దాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటది? జ్యేష్ఠత్వం. అశాశ్వతమైన దాన్ని సంపాదించుకున్నాడు. దేన్ని కొనుక్కున్నాడు ఆయన? శాశ్వతమైన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసి అశాశ్వతమైన కూరను కొనుక్కున్నాడు. అది ఎంతవరకు? ఈ పూట వరకు మాత్రమే ఉంటుంది. ఈరోజు నువ్వు కూడా లోకపు సంపాదన కోరుకుంటున్నావా? లోకపు ఆస్తిని కోరుకుంటున్నావా? అది ఈ పూట వరకు మాత్రమే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామండి మనం ఇక్కడ? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయ్యా మరి 100 ఏళ్ళు అన్నారే, దేవుడు 80 అన్నాడంటే దేవుడు చచ్చిపోతారని చెప్పాలా 80 ఏళ్ళకి? ఆ పైన బ్రతుకుతే ఆయాసకరం అన్నాడు. అంటే ఆ పైన 100 బతుకు, 200 బతుకు, 300 బతుకు, అది నీ స్టామినా, అవునా కదా? అయితే ఒకటి దేవుడు ఏమన్నాడు? 70, 80, లేకపోతే ఆ పైన ఆయాసకరం అన్నాడు. ఆ తర్వాత ఎప్పటికైనా చనిపోవాల్సిందేగా. కానీ యుగాయుగములు పరలోక రాజ్యములో ఉంటామంట. ఆమేన్. ఈరోజు ఏది నువ్వు సంపాదించుకోవాలి? దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాల కోసం ప్రయాసపడండి. లోకమంతా ఒకవైపుకి వెళ్ళి లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు, నేను ఏం కోరుకుంటున్నాడు? ఆశీర్వాదాలను సంపాదించండి. చూడండి, ఒకటే కోరుకుంటున్నానండి, ఈరోజు నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? యాకోబు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. యాకోబు వలె ఉండాలి. ఈరోజు ఏదైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే అవకాశం వచ్చినప్పుడు, దేవుని యొక్క దీవెనలు పొందుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకండి. ఆమేన్. అవును కదా? ఆ థింగ్స్ని మనం వదులుకోకూడదు. దేవుని యొక్క దీవెనలు పొందుకోగలిగేటువంటి అవకాశాలు దొరికినప్పుడు దయచేసి వాటిని వదులుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు మనకు కనపడుతున్నటువంటి లోకములాగా మనం ఉండకూడదు. లోకం ఏం చేస్తుంది తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఎలా తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికే ప్రయత్నిస్తుంది. దేవునిలో గడపకపోతే ఆయన ఆశీర్వాదాలు రావు. దేవునితో కలిసి నడవకపోతే ఆయన ఆశీర్వాదాలు రావు. దేవునితో స్నేహం చేయకపోతే ఆయన దీవెనలు రావు. అవునా కదా? దేవునితో కలిసి ఉండకపోతే పరలోక రాజ్యం రాదు. లోకం ప్రయత్నించే దీనికోసం కదా? దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకం కోసం ప్రయత్నిస్తుంది. దేవుణ్ణి పక్కన వదిలేసి లోక సంపాదనలు సంపాదించుకోవడానికి లోకస్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకటి, ఈరోజు నువ్వు దేవుని యొక్క పిల్లల వల్లే ఉండండి. మన సంపాదన ఏం సంపాదించాలి? మనం దేవుడిని మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా. లోకంలో ఇల్లు కావాలి, ఆస్తులు కావాలి, భూములు కావాలి, ఇవన్నీ ఉండాలి. కానీ నీ జీవితంలో విలువైనది ఏమై ఉండాలో తెలుసా? అది యేసయ్య అయి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో తీర్మానం చేసుకోండి. ఏశావు వలె కాక యాకోబు వలె ఉండడానికి ప్రయత్నించండి. ఏశావు కూరను ఆశించాడు, అది ఎలాంటిది? అశాశ్వతమైనది. యాకోబు జ్యేష్ఠత్వాన్ని ఆశించాడు, అది ఎలాంటిది? శాశ్వతమైనది. ఈరోజు నువ్వు ఏది పొందుకోవడానికి ఏది పోగొట్టుకుంటున్నావు? అశాశ్వతమైన లోకాన్ని సంపాదించుకోవడానికి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నావా? లేకపోతే దేవుణ్ణి సంపాదించడానికి, దేవునిలో ఉండడానికి లోకాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఒకవేళ దేవుణ్ణి ఇంతవరకు నువ్వు వదిలేస్తూ ఉన్నావేమో లోకం కోసం, ఈరోజు మార్పు పొందండి. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవునిలోకి వస్తే ఆయన సకల ఆశీర్వాదాలను, ఆకాశపు వాకిళ్లను విప్పి కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.